హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనకు రాఖీ పండగ రాబోతుంది కదండి. సో ఆ రాఖీ పండగ కోసం నేను ఇక్కడ సింపుల్గా ఎకో ఫ్రెండ్లీ రాఖీని ఏ విధంగా మన చేతులతో తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. ఎకో ఫ్రెండ్లీ రాఖీ అంటే ప్రకృతిలో మనకు దొరికే చాలా వస్తువులతోని ఇక్కడ సింపుల్గా ఎలా చేసుకోవాలో అనేది నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మన చేతులతో మనం స్వయంగా తయారు చేసిన రాఖీని మన బ్రదర్స్కి కడితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో నేను చేసి చూపించినట్టే మీరు చేసుకోవాలని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ఇక్కడ ముందుగా నేను ఒక 2 పేపర్స్ని తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్న పేపర్స్ని తీసుకున్నాను. సో కొంచెం గట్టిగా ఉన్న పేపర్స్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గాజుతోని మీకు ఎంత సైజులో అయితే రాఖీ కావాలో ఆ సైజులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 పేపర్ ముక్కల్ని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. సో నెమ్మదిగా కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఈ విధంగా మనం తీసుకోవాలండి. తీసుకొని వీటిని చూడండి, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఇలా అంటే రాఖీ వంగినట్టు వంగిపోవాలండి. సో తర్వాత నేను ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పాను కదా, అందుకనే నేను ఇక్కడ ఆకుని తీసుకున్నానండి. కొంచెం మందపాటి ఆకుని తీసుకొని సేమ్ ఏదైతే మనం గాజును తీసుకొని సైజ్ తీసుకున్నామో అదే గాజుతోని సేమ్ ఇక్కడ ఆకుని కూడా 2గా మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టే ఈ విధంగా 2గా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 కట్ చేసుకున్న ఆకు పేపర్స్ని మరియు అదేవిధంగా మనం ముందుగా కట్ చేసుకున్న పేపర్స్ని రెండిటిని మనం ఫెవికాల్తోని స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్తోని ఫస్ట్ ఈ 2 పేపర్ ముక్కల్ని అటాచ్ చేసుకోండి. అంటే ఫెవికాల్ అంటించేసి రెండిటిని అతికిచ్చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఫెవికాల్ మంచిగా నీట్గా మొత్తం పెట్టేసుకున్న తర్వాత అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇక్కడ ఈ ఆకుది ఉంటుంది కదండి, ఆకు ముక్కను కూడా సేమ్ ఫెవికాల్ పెట్టేసి ఒక సైడ్ కరెక్ట్గా స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే మొత్తం గట్టిగా స్టిక్ అయిపోవాలి. కాసేపు కొంచెం ఆరనిస్తే సరిపోతుందండి, స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ పేపర్కి మరియు ఫెవికాల్ పెట్టుకొని తర్వాత మనకి ఎంతైతే థ్రెడ్ అవసరం ఉంటుందో కట్టడానికి వీలుగా అంత చూసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే మళ్ళీ ఇంకా మనం తీసుకున్న ఆకుకి వెనక సైడ్ పెట్టేసుకొని ఫెవికాల్ని ఈ విధంగానే ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో 2 సైడ్లు ఈ విధంగా ఆకు వచ్చే విధంగా అటాచ్ చేసేసుకోవాలండి. కరెక్ట్గా ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత కాస్త గట్టిగా ఉండడం కోసం నేను ఇక్కడ స్టాప్లర్తోని పిన్స్ కొట్టేస్తున్నానండి. ఎందుకంటే కదలకుండా ఉండి సేమ్ బయట మనం కొన్న రాఖీ ఏ విధంగా స్టిఫ్గా ఉంటుందో సో అదే విధంగా ఇలా కొట్టడం వలన స్టిఫ్గా ఉంటుంది మనం చేసుకునే రాఖీ కూడా. తర్వాత ఇక్కడ నేను ముందుగా మల్లెపూలను తీసుకున్నానండి. ఇలా మల్లెపూలను తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టే 3 4 మల్లెపూలను సెట్ చేసుకుంటూ ఇక్కడ దారం సూదితోని నేను గట్టిగా కుట్టేసుకుంటున్నానండి. నెమ్మదిగా కుట్టండి, కొంచెం మరీ విరిగిపోకుండా ఉండేటట్టు చూసుకొని. సో ఈ విధంగా మొత్తం మల్లెపూలతోని మనకి ఎంత కొంచెం ఎక్కువ లావుగా కావాలంటే ఎక్కువ మల్లెపూలు పెట్టుకోండి, లేదా తక్కువ లావుగా కావాలంటే తక్కువ పెట్టుకొని ఈ విధంగా మనం ఎంత సైజు రాఖీ రావాలి అంటే అంత సైజు డిసైడ్ చేసుకుంటూ కుట్టుకోవాల్సింది. లోపలికి పెట్టుకుంటే కాస్త చిన్నగా వస్తుంది రాఖీ సైజ్, బయటకి పెట్టుకుంటే కాస్త పెద్దగా వస్తుంది. సో మీకు నచ్చినట్టు చూసి ఈ విధంగా తయారు చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం ఆల్రెడీ లాస్ట్ది కూడా కుట్టేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి మన మల్లెపూలతో కుట్టేసేసరికి. తర్వాత ఈ విధంగా కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ మధ్యలో ఇంకొంచెం ఫెవికాల్ని అంటించుకుంటున్నానండి. ఫెవికాల్ అంటించుకున్న తర్వాత ఇక్కడ నేను ఎర్ర గులాబీ రెక్కల్ని అంటిస్తున్నాను. ఎందుకంటే వైట్కి రెడ్ కలర్ అనేది డిఫరెంట్ కాంబినేషన్గా కనిపిస్తుంది కదా, సో నేను ఈ విధంగా చూస్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ చామంతి పువ్వుని మధ్యలో పెట్టాలనుకుంటున్నానండి, ఎల్లో కలర్ది. సో అందుకని ఈ విధంగా మధ్యలో సెట్ చేసుకున్నాను. చుట్టుపక్కల వైట్, మధ్యలో రెడ్, మధ్యలో ఎల్లో కలర్, చూడడానికి ఇంత అద్భుతంగా మనం తయారు చేసుకున్న రాఖీ కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి సైడ్స్కి దారం ఉంటూ అండ్ మధ్యలో రాఖీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఈ విధంగా మనం ఎకో ఫ్రెండ్లీ రాఖీని తయారు చేసేసుకున్నామండి. సో మీరు కూడా మీ చేతులతో స్వయంగా చేసిన రాఖీని మీ బ్రదర్స్కి కడితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారండి. తర్వాత ఖచ్చితంగా మనం డెకోర్ చేసుకోవాలి కదా. నేను ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వీట్స్, పువ్వులు అదేవిధంగా అన్నీ పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను. చూసారు కదండి, నేను ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసుకున్న రాఖీని మీరు కూడా ఈ విధంగానే మీకు నచ్చిన సైజులో నచ్చిన పూలతో రాఖీని తయారు చేసుకొని మీ బ్రదర్స్కి కట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
సో మనం కష్టపడి చేసుకున్న రాఖీ కాబట్టి మనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను తయారు చేసిన ఈ రాఖీ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలండి.